ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పంట విక్రయించగా తమ ఖాతాలో జమ అయిన నగదును తమకు ఇవ్వాలంటూ ఆదిలాబాద్ లో రైతులు ఆందోళనలకు దిగారు. పురుగుల మందు డబ్బా చేత పట్టుకుని ధర్నా చేపట్టారు. డబ్బాల కోసం గత 3 నెలలుగా పోస్టాఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 74 మంది రైతులు పత్తి పంటను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు విక్రయించగా వచ్చిన సుమారు 2 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే గతంలో ఇండియన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ విజయ్ జాదవ్ ఈ డబ్బును రైతుల ఖాతాల నుంచి తన ఖాతాకు మళ్లించుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేనేజర్ను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఆ మేనేజర్ రైతుల ఖాతాలో షాడో అమౌంట్ గా వేసినప్పటికీ అవి ఇంకా రైతులకు అందకపోవడంతో అదే పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన బాట పట్టారు. దీంతో పోస్ట్ ఆఫీస్ ఉన్నతాధికారులు పోలీసులు రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించారు. జూన్ 15వ తేదీలోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో చివరికి ఆందోళన విరమించారు. సీసీఐలో కాటన్ పేమెంట్ వేశారు సార్. పేమెంట్ వేస్తే నేనే కాదు, మిగతా ఒక 79 మంది ఇంకా చాలా మంది ఉన్నారు. కొందరికి డబ్బులు పంపించారు, కొందరికి డబ్బులు పంపించలేదు. అందులో మోసపోయింది 79 మంది ఉన్నాం సార్. అయితే ఇప్పుడు నాది 1,99,500 రూపాయలు సార్. నా అమౌంట్ ఆయన కొట్టేసి ఇక ఎటుపోయినాయో సార్. మొత్తానికైతే మా అకౌంట్కు రాలేదు, మేము లాస్ అయినాం. అయితే మేమేమనుకుంటున్నామంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరో పోస్ట్ ఆఫీస్ సార్ అంట, జనరల్ మేనేజర్ ఎవరో, ఆయనతోటి జలంధర్ రెడ్డి సార్, ఆయన జనార్దన్ సార్, ఆయనతోటి మాట్లాడించారు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసర్ వాళ్ళు. అయితే వాళ్ళు ఈ నెలాఖరి లోపల ఇస్తాము, ఏమైనా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరి లేకపోతేనంట నెక్స్ట్ మళ్ళీ 15వ తారీఖు అని అంటున్నారు. ఈ నెలాఖరి వరకు మా డబ్బులు మాకు ఇప్పించాలి. లేని పక్షంలో మేము హైదరాబాద్ ఆర్బీఐకి వెళ్ళి ఈ 79 మందిని పోయి అక్కడ అంబుడ్స్మెన్ అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ సార్ గారిని కలిసాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. బట్ మాకు అమౌంట్ అయితే రిలీజ్ కావడం లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటారు సార్, షాడో అమౌంట్ క్రియేట్ చేసినామని అంటారు. షాడో అమౌంట్ ఖాళీ చూపెట్టడానికే ఉంది సార్, మాకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు సార్. రూపాయి కూడా అందులోంచి తీసుకోవడానికి లేదు. మాకు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది సార్. పత్తి గింజలు కొనాలి, మందులు కొనాలి. ఇంకా కొన్ని రోజులు అయితే మాకు డబ్బులు లేవు సార్. డబ్బులు ఇస్తే గానీ ఎక్కడ ఫ్రీగా ఇవ్వడానికి ఎవరు లేదు సార్. అందుకు మా డబ్బులు మేము డిమాండ్ చేయడానికి అని ఈ రోజు పంట విక్రయించగా తమ ఖాతాలో జమైన నగదును తమకు ఇవ్వాలంటూ ఆదిలాబాద్ లో రైతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బా చేత పట్టుకుని ధర్నా చేపట్టారు. డబ్బుల కోసం గత 3 నెలలుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 74 మంది రైతులు పత్తి పంటను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి విక్రయించగా వచ్చిన సుమారు 2 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే గతంలో ఇండియన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ విజయ్ జాదవ్ ఈ డబ్బును రైతుల ఖాతాలో నుంచి తన ఖాతాకు మళ్లించుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేనేజర్ను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఆ మేనేజర్ రైతుల ఖాతాలో షాడో అమౌంట్ గా వేసినప్పటికీ అవి ఇంకా రైతులకు అందకపోవడంతో అదే పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన బాట పట్టారు. దీంతో పోస్ట్ ఆఫీస్ ఉన్నతాధికారులు పోలీసులు రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించారు. జూన్ 15వ తేదీలోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో చివరికి ఆందోళన విరమించారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ ఎదుట తెల్ల బంగారం పండిస్తున్నటువంటి రైతులు పురుగుల మందు డబ్బాతో తమ నిరసన అయితే తెలియజేశారు. గత 2 నెలల క్రితం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతులైతే తమ పత్తిని అయితే విక్రయించారు. అయితే ఈ పంటకు సంబంధించినటువంటి డబ్బులు పోస్టల్ బ్యాంక్ కు అనుబంధంగా ఉన్న ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయగా ఐబిపిబి బ్యాంక్ మేనేజర్ జాదవ్ విజయ్ అతని బంధువు పురుషోత్తంతో కలిసి అయితే దాదాపుగా 140 మంది తెల్ల బంగారం పండించినటువంటి రైతులకు సంబంధించిన 2 కోట్లనైతే తమ ఖాతాలో వేసుకుని రైతులకైతే మోసం చేశారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు గత 2 నెలల క్రితం కూడా ఆ పోస్టల్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం, వారికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా వారికి మద్దతు పలకడంతో ఈ కొంతమేర దిగొచ్చినటువంటి పోస్టల్ శాఖ అధికారులు ఏదైతే
మేనేజర్ పైన ఇటు రైతులతో పాటు రైతులైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ నేరుగా జిల్లా కోర్టులోనైతే లొంగిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 3 నెలలు గడిచినప్పటికీ రైతులకు సంబంధించినటువంటి డబ్బులు తమ ఖాతాలో నగదు కాకపోవడంతో అయితే వారైతే ఏదైతే తమకు సంబంధించినటువంటి అమౌంట్లు ఖచ్చితంగా తమ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు పురుగుల మందు డబ్బాతో అయితే నిరసనలు అయితే తెలియజేశారు. దాదాపుగా మరో నెల అయితే తాము ఇటు ఎండాకాల పంటకు సంబంధించి సాగు సన్నద్ధంగా ఉన్నప్పటికీ కూడా తమకు సంబంధించినటువంటి నగదు చేతిలో లేకపోవడంతో అయితే ఇప్పుడు పంటలు వేయడం కూడా కష్టంగా ఉన్నది. తాము ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటకు సంబంధించిన డబ్బులను ఇటు మేనేజర్ కాజేయడంతో అయితే తమ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాం, తమను ఆదుకోవాలనేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఈ దాదాపుగా 3 నెలలు గడిచినప్పటికీ కూడా తమకు రావాల్సిన డబ్బులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో అయితే ప్రధాన తపాలా కార్యాలయం ముందు అయితే ఇటు వారు ధర్నా చేశారు, తమ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అన్నదాతలమైన తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనేసి వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సమస్యను పరిష్కరించే దిశగా చొరవ చూపాలనేసి కూడా వారు డిమాండ్ చేశారు. ఇటు జిల్లా ఉన్నతాధికారులు వారికి జూన్ 15 లోగా ఖచ్చితంగా వారి డబ్బులు తమ అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకుంటామనేసి హామీ ఇవ్వడంతో అయితే వారు నిరసన అయితే విరమించారు. సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.